హాయ్ ఫ్రెండ్స్, అలాగే నేనైతే ఈరోజు ములక్కాయ కర్రీ చేస్తున్నాను. అలాగే ఫస్ట్గా ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెన్నమిరపకాయలు అయితే వేయించుకోండి. అలాగే కొంచెం ఆనియన్స్, ఒక 2-3 ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ వేసి బాగా వేయగా కరివేపాకు ఇవన్నీ వేయగా కొంచెం బాగా ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చాక లైట్గా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కొంచెం వేగనివ్వండి. అలాగే నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఇంతకీ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ములక్కాయలు వేసుకుని కొంచెం ఆయిల్ని ఫ్రై అవనండి. కొంచెం బాగా ఫ్రై అయితే ములక్కాయ పచ్చివాసన అనేది రాదు, లేదంటే పసరు వాసన వస్తుంది ఫ్రెండ్స్. అలాగే నేనైతే ఆయిల్ని వేయించుకొని ములక్కాయ ఇక టమాటా ఒక మీడియం సైజ్ ఒక టమాటా అయితే తీసుకున్నా, కొంచెం చింతపండు నానబెట్టుకున్నా. అలాగే ఇక ములక్కాయ టమాటా పులుసు అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా నా టేస్ట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేసిన వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరింత మందికి అయితే వెళ్తుంది నా ఛానల్ అనేది మీరు లైక్ కొట్టడం వల్ల. అలాగే ఇక ములక్కాయ టమాటా బాగా మగ్గాక కొంచెం అటు ఇటు కలిపేసుకొని టమాటా బాగా మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెం బాగా మగ్గాక కొంచెం తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. టమాటా బాగా మగ్గడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. సిమ్లో పెట్టి వండడం వల్ల కర్రీ అనేది చాలా డిఫరెంట్గా స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి, నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి వండండి. ములక్కాయ టమాటా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక ఉప్పు కారం తగినంత వేసుకొని ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం వేగనివ్వండి. ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల బాగుంటుంది. కారం అనేది కమ్మగా ఉంటుంది, కర్రీ అనేది ఇప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ చూసే వాళ్ళందరికీ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం బాగా ఫ్రై అయ్యాక అలాగే ఇక వాటర్ అయితే వేసుకోవచ్చు. కొంచెం బాగా ఆయిల్ అనేది కొంచెం బాగా తేలాలి, ఆయిల్ మగ్గితే బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చింతపండు పులుపు అయితే వేసుకున్నాను నేను. పులుపు వేసుకుని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఇక ఉప్పు అనేది ఇక్కడ చూసుకోండి, కొంచెం కర్రీ ఉడికినప్పుడు కూడా వేసుకోవచ్చు. కర్రీ దగ్గర పడ్డాక నేనైతే కొత్తిమీర వేసుకున్నా. ఇక కొత్తిమీర వేసుకొని కర్రీ బాగా దగ్గర పడ్డాక కొంచెం గ్రేవీగా ఉంచుకున్నా. పులుసు అనేది చిక్కగా పలుచగా ఉంటే బాగుంటుంది, మరి దగ్గర పెట్టుకున్నా బాగోదు ఫ్రెండ్స్. అలాగే నాకైతే ఎలా ఇష్టం, మీరైతే ఇంకా దగ్గర వండుకోండి. పులుసు అనేది ఇలా తాలింపు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. పులుసులకి ఎప్పుడు కూడా తాలింపు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే బౌల్లో తీసేసుకున్నా. ఇక అయితే నేను ఇప్పుడైతే తింటున్నా ఫ్రెండ్స్. అలాగే రైస్ పెట్టుకున్నా, కర్రీ వేసుకున్నా. వావ్, నాకు ఎంతో ఇష్టమైన ములక్కాయ పులుసు. నాకేమో పులుసులు అంటే ఇష్టం, పప్పుచారులు, చారులు. మా బావకేమో ఫ్రైలు, ఎగురులు అంటే ఇష్టం ఫ్రెండ్స్. తను ఉన్నప్పుడు తనకి ఇష్టమైన